వడగళ్ళ వాన పడ్డప్పుడు వడగళ్ళు పడతాయి కదా, వడగళ్ళారా వడగళ్ళతో మాట్లాడుతున్నాడు, మీరు దేవుణ్ణి స్తుతించండి. మొత్తం ప్రకృతి అంతటితో మాట్లాడుతున్నాడు, సూర్యునితో, చంద్రునితో, నక్షత్రములతో, పశువులతో, ఫలవృక్షములతో, ప్రకృతి అంతటికి చెబుతున్నాడు, మీరందరూ యెహోవాను స్తుతించండి. ఒకవేళ ఎవరైనా దేవుణ్ణి స్తుతించడం లేదనుకో, మరి ఎవరు స్తుతించరు అంటే ఆ మాట కూడా చెబుతున్నాడు. 115వ కీర్తన 17వ వచనం చూడండి. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవు వారును యెహోవాను స్తుతింపరు. ఎవరెవరు చెప్పండి, జాగ్రత్తగా వింటున్నారా? నీలాంటి నాలాంటి దేహము శరీరము కలిగిన దావీదు అనే పేరు గల దైవభక్తుడు, దేవుని భక్తుడు, దేవునికి ఇష్టడైన భక్తుడు, దేవునికి నచ్చిన భక్తుడు, దేవుడు లాంటి మనసు కలిగిన భక్తుడు, దేవుని చేత సాక్ష్యం పొందుకున్న భక్తుడు ఏమని చెబుతున్నాడు? భూనివాసులారా మీరందరూ దేవుణ్ణి స్తుతించండి. తర్వాత ఆకాశవాసులారా మీరందరూ దేవుణ్ణి స్తుతించండి. ఉన్నత స్థలములలో నివసించే నివాసులారా మీరందరూ దేవుణ్ణి స్తుతించండి. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యునితో మాట్లాడుతున్నాడు, చంద్రునితో మాట్లాడుతున్నాడు, వృద్ధులతో మాట్లాడుతున్నాడు, కన్యకలతో మాట్లాడుతున్నాడు, బాలులతో మాట్లాడుతున్నాడు, యవనస్తులతో మాట్లాడుతున్నాడు, మృగములతో మాట్లాడుతున్నాడు, పర్వతాలతో మాట్లాడుతున్నాడు, ఫలవృక్షములతో మాట్లాడుతున్నాడు, తుఫాన్తో మాట్లాడుతున్నాడు, వడగళ్ళతో మాట్లాడుతున్నాడు, ఆవిరితో మాట్లాడుతున్నాడు. మీరందరూ 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 దేవుణ్ణి స్తుతించండి. ఇవన్నీ చెప్పినటువంటి ఆ శ్రేష్ఠ భక్తుడు మృదులను మౌన స్థితిలోకి దిగిపోవు వారును దేవుణ్ణి స్తుతింపరు. మృతులు అంటే ఎవరు చెప్పండి, మీరు చెప్పాలి. మృతులు అంటే ఎవరు? చచ్చిపోయిన వాళ్ళు. మరి మౌన స్థితిలోకి దిగిపోయిన వారు ఎవరు? కోమాలోకి వెళ్ళిన వారు. చనిపోయిన వారికి కోమాలోనికి వెళ్ళిన వారికి తేడా ఏంటి, వ్యత్యాసం ఏంటి? చనిపోయిన వారిలో ఆ ఊపిరి ఉండదు. ఈ కోమాలోనికి వెళ్ళిన వాళ్ళకు ఆ ఊపిరి ఉన్నదో లేదో అర్థము కాని పరిస్థితి, అది కోమా అంటారు. భగవంతుణ్ణి, దేవుణ్ణి, పరమాత్ముని, సృష్టికర్తను స్తుతించని వారు ఎవరు చెప్పండి? చనిపోయిన వాళ్ళు మృతులు. తర్వాత కోమాలోనికి వెళ్ళినటువంటి మౌన స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు దేవుణ్ణి స్తుతించరు. ఇది పెద్ద మర్మమేముంది చెప్పండి? చనిపోయిన మృతులు దేవుణ్ణి స్తుతిస్తారా? స్తుతించరు. కోమాలోనికి వెళ్ళిన వాళ్ళు, మౌన స్థితిలోనికి వెళ్ళిన వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తారా? స్తుతించరు. అది గొప్ప మర్మమేమి కాదు. అసలు సిసలైన మర్మం ఏమిటంటే ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులు, మనుషులు దేవుణ్ణి స్తుతించకపోతే, దేవుని పట్ల కృతజ్ఞతా బుద్ధి కలిగి ఉండకపోతే వాళ్ళంతా దేవుని దృష్టికి మృతులు, చనిపోయిన వాళ్ళు. వాళ్ళంతా దేవుని దృష్టికి కోమాలోనికి వెళ్ళిన వాళ్ళు, మౌన స్థితిలోకి వెళ్ళిన వాళ్ళు. బాగానే ఉంటారు, పరిగెత్తుతారు, పనులు చేసుకుంటారు, యాక్టివ్గా ఉంటారు. కానీ దేవుణ్ణి వాళ్ళు స్తుతించనందున, దేవుని పట్ల కృతజ్ఞత బుద్ధి కలిగి లేకపోవడం ద్వారా ఆ దేవుని దృష్టికి మృతులుగా, చనిపోయిన వాళ్ళుగా, కోమాలోనికి వెళ్ళిన వాళ్ళుగా, మౌన స్థితిలోకి వెళ్ళిన వాళ్ళుగా దేవుని దృష్టికి కనబడతారు. ప్రభునందు ప్రియులారా, దేవుణ్ణి ఎందుకు స్తుతించాలి? దేవుణ్ణి ఎందుకు గణపరచాలి? దేవుణ్ణి ఎందుకు మహిమపరచాలి?
ఎంత మంచి మనసు కలిగిన వాడో చూడండి. దావీదు అనే మనుషుడు నాకు గొప్ప కార్యములు చేసెను. సర్వశక్తిమంతుడు అంటే ఎవరు చెప్పండి? దేవుడు. నీకు నాకు మనందరికీ ఏం చేశాడు? ఆయన గొప్ప కార్యములు చేశాడు. కనుక మనం ఏం చేయాలి? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని నామాన్ని గొప్ప చేయాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు నీకు నాకు ఇక్కడ ఉన్నటువంటి మనందరికీ ఎన్నెన్నో మేలులు చేశాడు, ఎన్నెన్నో ఉపకారములు చేశాడు, ఎన్నెన్నో గొప్ప కార్యములు చేశాడు. నీకు నాకు మనందరికీ పరిశుద్ధ గ్రంథంలో కనబడుతున్న మరియా అనే స్త్రీకి సర్వశక్తిమంతుడు గొప్ప కార్యములు చేశాడు. ఈరోజు ఫంక్షన్ జరుపుకుంటున్నటువంటి నిస్సి విక్టోరియా పట్ల, జసిన్ కుమార్ పట్ల దేవుడు గొప్ప మేలులు, గొప్ప ఉపకారములు, గొప్ప కార్యములు చేసినందు చేత వేదిక మీద వాళ్ళు చక్కగా కనబడుతున్నారు, వేదిక కింద మనము చక్కగా కనబడుతున్నాము. మరి నిస్సి విక్టోరియా పట్ల, జసిన్ కుమార్ పట్ల దేవుడు చేసిన గొప్ప కార్యములు ఏంటి? దేవుడు చేసిన ఉన్నతమైన కార్యములు ఏంటి? దేవుడు చేసిన మేలులు, ఉపకారములు ఏమిటి అంటే, వారిరువురిని కూడా దేవుడు తల్లి గర్భమందు తన చేతులతో నిర్మించినాడు. 139వ కీర్తన 13వ వచనము చూడండి. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నా అంతరింద్రియములను కలగజేసిన వాడవు నీవే, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నిస్సి విక్టోరియాను అలాగే జసిన్ కుమారును తల్లి గర్భమందు నిర్మించింది ఎవరు చెప్పండి? దేవుడు. తల్లి గర్భమందే కాదు, వారిని భూగర్భమందు కూడా నిర్మించినాడని బైబిల్ చెబుతుంది. ఈ విషయం చాలా మందికి తెలియదు. 139వ కీర్తన 15వ వచనం చదవండి. నేను రహస్యమందు పుట్టిన నాడు భూమి యొక్క అగాధ స్థలములలో విచిత్రముగా నిర్మింపబడిన నాడు. చూడండి, 139వ కీర్తన 13వ వచనంలో మనం తల్లి గర్భమందు నిర్మించబడ్డాం. మరి 139వ కీర్తన 15వ వచనంలో మనం భూగర్భమందు నిర్మించబడ్డాం. రెండు స్థలాలలో ఎట్లా నిర్మించబడ్డాం చెప్పండి? 13వ వచనం దేవుడు రాయించిందే, 15వ వచనం కూడా దేవుడు రాయించిందే. నువ్వు నేను ఇక్కడున్న మనమందరం, వేదిక మీద ఉన్నటువంటి నిస్సి విక్టోరియా, జసిన్ కుమార్, మనమందరము కూడా తల్లి గర్భమందు నిర్మించబడ్డాము. నిర్మించిన వాడు దేవుడు. మనమందరము కూడా భూగర్భమందు నిర్మించబడ్డాము. నిర్మించిన వాడు దేవుడు. మానవ దేహములో, మానవ శరీరములో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి మన్నైన భాగము, ఒకటి మన్ను కాని భాగము. మానవునిలో, మానవ శరీరంలో, మానవ దేహంలో ఎన్ని భాగాలు ఉంటాయి చెప్పండి? రెండు భాగాలు. ఒకటి మన్నైన భాగము, ఒకటి మన్ను కాని భాగము. మన్నైన భాగము శరీరము, మన్ను కాని భాగము ఆత్మ. అందుకే దేవుడు అన్నాడు, మన్నైనది వెనకటి వలనే తిరిగి మరలా భూమికి చేరును. ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము.
మానవ శరీరంలో, మానవ దేహంలో ఎన్ని భాగాలు ఉన్నాయి చెప్పండి? 2 భాగాలు. ఒకటి శరీరము, ఒకటి ఆత్మ. శరీరమేమో తల్లి గర్భమందు నిర్మాణం చేశాడు దేవుడు. ఆత్మనేమో భూమి యొక్క అగాధ స్థలములలో నిర్మాణము చేశాడు. దేవుని సృష్టి అద్భుతమైనది. దేవుడే లేడు, మనమే దేవుళ్ళు, మనమే దయ్యాలమన్నాడు ఒక ఆయన నాతో. ఎంత వేదాంతం చెబుతున్నాడంటే చాలా చక్కగా చెబుతున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు సార్? మనమే దేవుళ్ళం, మనమే దయ్యాలం అన్నాడు ఆయన. ఏమో నేనైతే ఆ మాట యాక్సెప్ట్ చేయ అని చెప్పా. దేవుడు ఉన్నాడు కనుక నేనున్నా, దేవుడు సృష్టించాడు కనుక నేనున్నాను కనుక సృష్టికర్త ఉన్నాడు అని నేను జవాబిచ్చాను. శరీరమును దేవుడు తల్లి గర్భమందు నిర్మించి మన ఆత్మను భూమి యొక్క అగాధ స్థలములలో నిర్మించి తల్లి గర్భమందు నువ్వు నేను మనమందరం 4.5 మాసముల ప్రాయములో ఉన్నప్పుడు భూమి యొక్క అగాధ స్థలములలో దేవుడు నిర్మాణము చేసిన ఆత్మను తీసుకొచ్చి తల్లి గర్భములో 4.5 మాసముల పిండముగా ఉన్నటువంటి మనలో దేవుడు ప్రవేశపెట్టి ఆత్మ శరీరం కలిసి ఇంకా 4.5 మాసాలు కలిసి ఎదిగిన తర్వాత 9 నెలలు పూర్తయ్యాక ఈ భూమి మీద నువ్వు నేను పుడుతున్నాము. ఇది దేవుడు మన పట్ల చేసిన గొప్ప కార్యం కాదా? ప్రభునందు ప్రియులారా, తల్లి గర్భమందు మన శరీరాన్ని నిర్మించి భూమి యొక్క అగాధ స్థలములలో మన ఆత్మను నిర్మించి 9 మాసముల తరువాత ఈ భూమి మీద ఈ రూపురేఖలతో పుట్టడానికి సృష్టికర్త అయిన దేవుడే మూలాధారుడు, మూలకారకుడు. కనుక చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీలాంటి నాలాంటి మనిషి మాట్లాడుతున్నాడు. దేవా, నన్ను విచిత్రముగా నీవు నిర్మించినావు. నీవు నా పట్ల చేసిన గొప్ప కార్యాన్ని చూసినప్పుడు నాకు భయం అవుతుంది, ఆశ్చర్యం అవుతుంది. ఇంత గొప్ప కార్యం నా పట్ల నువ్వు చేశావని దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు. నాకు రూపు ఏర్పరిచెను. 119:73 నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. ఇది దేవుడు మానవులకు, మనుషులకు చేసిన గొప్ప కార్యాలు, గొప్ప కార్యాలు. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి, ఇలాగు చేయుట దేవుని చిత్తం అన్నాడు. ప్రతి విషయంలో అంటే దేవుడు మనకు కుమారులను, కుమార్తెలు ఇస్తాడు కదా. వాళ్ళు పుట్టగానే, వాళ్ళని చూడగానే దేవుడే గుర్తుకు రావాలి. ఎందుకు? దేవుడే కదా ఆ రూపురేఖలు ఏర్పాటు చేసి పుట్టించాడు. మరి పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళను కళ్ళతో చూసి చేతులతో ఎత్తుకున్నప్పుడు మొట్టమొదట ఎవరు గుర్తుకు రావాలి? ఎవరు జ్ఞాపకం రావాలి? దేవుడు గుర్తుకు రావాలి, దేవుడు జ్ఞాపకానికి రావాలి. భూమి మీద మొట్టమొదటి స్త్రీ ఎవరో తెలుసా? హవ్వ. ఒక కొడుకును కానీ ఆ కొడుకును కళ్ళతో చూసి చేతులతో పట్టుకొని యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నానని మొట్టమొదట దేవునికి మహిమను చెల్లించింది. ప్రభునందు ప్రియులారా, 34వ కీర్తన 3వ వచనం, నాతో కూడి యెహోవాను
కనపరచుడి, మనమందరము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి విషయంలో దేవుని నామాన్ని గొప్ప చేయాలి. నువ్వు భోజనము చేసిన, పానము చేసిన, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం ప్రకారం, కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేది చేసినను దేవుని మహిమ కొరకు చెయ్యండి. ప్రభునందు ప్రియులారా, మానవులను మనుషులను దేవుడు పుట్టించిందే దేవుని మహిమ కొరకు. యెషయా ప్రవచన గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనంలో, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, అందుకే వారిని పుట్టించి తిని, అందుకే వారిని సృష్టించి తిని అని మాట్లాడుతున్నాడు దేవుడు. భూమి మీద పుట్టిన మానవులందరూ, మనుషులందరూ ఎందుకు పుడుతున్నారు? దేవుని మహిమ కొరకు. ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ మానవ సమాజంలో అన్నిటికంటే ఘోరమైనటువంటి పాపం ఒకటి ఉన్నది. ఏంటో తెలుసా? అది దేవుడు దేవుని మహిమ కొరకు పుట్టించిన మానవులు, మనుషులు దేవుణ్ణి మహిమపరచకపోవడమే అన్ని పాపాల కన్నా ఘోరమైన పాపం. దొంగతనం కన్నా, వ్యభిచారం కన్నా, అబద్ధాలు ఆడుట కన్నా, మోసం చేయుట కన్నా ఎన్ని పాపాలు ఉన్నాయో, ఆ పాపములన్నిటిలో అన్నిటికంటే ఘోరమైన పాపము భూమి మీద దేవుడు దేవుని మహిమ కొరకు పుట్టించిన మనుషులు, మానవులు దేవుణ్ణి మహిమపరచకపోవడం అన్నిటికంటే ఘోరమైన పాపం. అగ్నిగుండమే దానికి పర్యావసనం, ఇంకొకటి లేదు. రాజవస్త్రములు ధరించుకొని హేరోదు రాజు ఉపన్యాసం చేసినప్పుడు ఆ ఉపన్యాసాన్ని విన్నటువంటి ప్రజలు కేకలేశారు. ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదని కేకలేసినప్పుడు, ఆ దేవుడెక్కడా, నేనెక్కడా? నేను కొంతసేపు కనబడి అంతలోని మాయమైపోయే ఆవిరి వంటి వాడిని, దేవుడేమో శాశ్వతుడు, ఉన్నతుడు, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపకుడు. ఆయనతో నన్ను మీరు పోలవడం ఏంటి అని ఒక్క మాట చెప్పలేకపోయాడు. ప్రభుదూత పైనుండి దిగి వచ్చి ఒక దెబ్బ కొడితే పురుగులు పడి ప్రాణం విడిచిందని బైబిల్లో రాయబడింది. దొంగతనం చేసేవాడు లేదా? వ్యభిచారం చేసేవాడు లేదా? అబద్ధాలాడి మోసాలు చేసేవాడు ఎవరు? దేవుడు. అది దేవుని గొప్ప కార్యం. చక్కని రూపురేఖలతో దేవుడు వారిని భూమి మీద పుట్టించినాడు. దేవుని కృప చేత వాళ్ళు వర్ధిల్లారు. పుట్టినప్పుడు వాళ్ళు ఏ సైజులో ఉన్నారు? 2 కిలోలు, 2 కిలోలున్నర అట్లా ఉండొచ్చు. 21వ రోజు కొంత బరువు వాళ్ళు పెరిగారు. తర్వాత పాలు విడిచే ప్రాయం వచ్చింది. అప్పుడు వాళ్ళు దాదాపు 2 సంవత్సరాలు ఇంకా పెరిగారు. తర్వాత వారు ఈ ప్రాయానికి వచ్చారు. ఇప్పుడు చూస్తే నిస్సి విక్టోరియా జెస్సీ చాలా బాగా కనబడుతున్నారా లేదా? ఆమె శారీ కట్టుకొని చక్కగా కనబడుతుంది. ఆయనేమో ధోతి తొడుక్కున్నాడు. కట్టుకున్నాడు అంటలేదు, ఎందుకంటే తొడుక్కుని ధోతులు వచ్చినాయి, ఇప్పుడు కట్టుకునేది కావు. వాళ్ళు పుట్టినప్పుడు ఏ సైజులో ఉన్నారో ఆ సైజులోనే ఉన్నారా? కాలం గడిచిన కొద్దీ వాళ్ళు ఈ ప్రాయానికి వచ్చారు. ఇంకా కొంత కాలం గడిచినప్పుడు పెళ్లి కుమార్తెగా నిస్సి విక్టోరియా కనబడుతుంది, పెళ్లి కుమారునిగా జెస్సీ కుమార్ కనబడతాడు. ఇదే అభివృద్ధి, ఇదే ఎదుగుదల కొత్తగా జన్మించినటువంటి క్రైస్తవులలో కనబడాలి. ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యం చూడలేదని యేసయ్య చెప్పాడు కదా. చేర్చుకొని
యేసు ప్రభువు వారు సిలువలో కార్చిన పరిశుద్ధమైన రక్తము చేత జన్మ కర్మ పాపాలు కడుక్కొని నీటిలో ముంచడము బాప్తిజమము పొంది సంఘంలో చేర్చబడి దేవుని కుటుంబంలోకి వచ్చిన నాడు మనమందరం అప్పుడే పుట్టిన శిశువులాగా. మరి సంవత్సరం అయింది, 2 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, 10 ఏళ్ళు అయింది. 21వ రోజు జరుపుకోవద్దా క్రైస్తవ సమాజం, దేవుని సంఘం? పాలు విడువద్దా? సారి ఫంక్షన్, ధోతి ఫంక్షన్ జరుపుకోవద్దా? ఆ తర్వాత పెళ్ళిడికి వచ్చినటువంటి పెళ్లి కుమార్తెగా సిద్ధపడొద్దా? కేక వినబడుతుంది. మత్తయి సువార్త 25:6లో అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొన రండి. పెళ్లి కుమారుడుగా యేసు ప్రభువు వారు సిద్ధపడి వస్తున్నాడు. క్రీస్తులో పుట్టి సంఘంలో చేర్చబడినటువంటి మనము ఈ విధంగానే ఎదగాలి. బాప్తిజమము తీసుకున్న నాడు మనం అప్పుడే వచ్చినట్టు. ఇక బాప్తిజం దగ్గర రానోళ్ళు ఇంకా పుట్టినట్టు లెక్క. అప్పుడే పుట్టిన శిశువు. పుట్టినప్పుడు వీళ్ళు కూడా ఎట్లా ఉన్నారు చెప్పండి? చిన్నగా లేరు వాళ్ళు ఎత్తుకునేటట్టు. ఇప్పుడు అట్లే ఉన్నారా? కొంతకాలము జరిగింది కనుక ఈ స్థితిలో వాళ్ళు కనబడుతున్నారు. బాప్తిజం పొందినటువంటి క్రైస్తవ విశ్వాసురాలు బాప్తిజం పొందినప్పుడు శిశువులు 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు, 25 ఏళ్ళు. ఆ సమయంలో ఎలా ఉండాలి? అయిందా క్రైస్తవులకు శారీ ఫంక్షన్? క్రైస్తవులకు అయిందా ధోతి ఫంక్షన్? ఇంకా తొట్టెల్లో పడుకొని పాల సీస పెట్టుకొని పాలు తాగుతూ ఉన్నారా? మనుషులందరికీ ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో ఉపకారములు చేశాడు, ఎన్నెన్నో గొప్ప కార్యములు చేశాడు. మొదట ఒక మాట చెప్పాను, యెహోవా అందరికీ ఉపకారి. దేవుడు అందరికీ ఉపకారి. దేవుడు అందరికీ చేసిన ఉపకారం ఏంటి? బైబిల్ చెప్పు. ఈ ఉపకారం మర్చిపోతే మనుషులు నరక పాత్రలు అయిపోతారు, అగ్నిగుండం పాలవుతారు. నేను చెప్పినటువంటి ఉపదేశం అంతా 2 విషయాలు. ఒకటి, ఈ భూమి మీద పుట్టించి ఈ స్థితిలో మనల్ని నిలబెట్టిన దేవుడు మన పట్ల ఎన్నెన్నో మేలులు, ఎన్నెన్నో ఉపకారములు, ఎన్నెన్నో గొప్ప కార్యములు చేశాడు, చేస్తున్నాడు. వాటిలో ప్రతిదాని కొరకు దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దేవుని నామాన్ని గొప్ప చేయాలి. దేవునికి సంపూర్ణమైన మహిమను ఆరోపించాలి. ఇది మొదటిది. రెండవది ఏంటో తెలుసా? భూమి మీద పుడుతున్నటువంటి మానవులందరూ, మనుషులందరూ పాపం అనే స్వభావంతోనే పుడుతూ పెరిగి పెద్ద అయ్యాక అవే పాపాలు చేస్తూ ఆ పాపం అనే భయంకరమైన రోగంతో సచ్చి పాతాళంలో, అగ్నిగుండంలో పడిపోతున్న మానవులను, మనుషులను ప్రేమించి ఆ భగవంతుడే 2000 ఏళ్ల కిందట భూమధ్యపురంలో అవతరించాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన అందరి పాపాలు తన మీద మోసుకొని వెళ్ళి సిలువలో తను తాను బలిగా అర్పించుకున్నాడు, యజ్ఞమయ్యాడు, రక్తము గార్చినాడు, మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినాడు. ఆయన చెబుతున్నాడు, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నేనే మోక్షానికి దారి, మరొక దారి లేదని ఆయన ప్రకటిస్తున్నాడు. ఇది మానవులందరికీ, మనుషులందరికీ దేవుడు చేసిన గొప్ప మేలు, గొప్ప ఉపకారం. ఈ ఉపకారం, ఈ మేలు మనం మర్చిపోతే అగ్నిగుండం పాలవుతాం. అందుకే దేవుడు అందరికీ ఉపకారి కనుక ఏ ఒక్కరు కూడా అగ్నిగుండంలో పడడం దేవునికి ఇష్టం లేదు కనుక అందరూ దేవుడు ఉండే సత్యలోకానికి రావాలని దేవునిలోని ఒక అంశ, దేవునిలోని ఒక భాగం 2000 సంవత్సరాల కిందట భూమధ్యపురంలో అవతరించాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు.
కుండ బద్దలు కొట్టి చెబుతాడు ఈ మాట. ఏంటో తెలుసా? యేసును నమ్ముకుంటే పరలోకం గ్యారంటీ. యేసును నమ్మకుంటే ఎంత మంచి వారికైనా నరకమే గ్యారంటీ. ఇది అసలు సిసలైన ఖచ్చితమైన సువార్త. ఇందులో ఇక మోమాటం లేనే లేదు. ఎవరు నమ్మినా నమ్మకపోయినా పరిశుద్ధ గ్రంథం ప్రకటిస్తున్నటువంటి వాస్తవిక సువార్త సత్యము. నేనైతే హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రేపు భవిష్యత్తులో పరలోకంలో నాకు కనబడాలి, నేను మిమ్మల్ని చూడాలి, సంతోషించాలి, ఆనందించాలి. ప్రభువునందు ప్రియులారా, నేను ఎటువంటి పాపతోనంటే, పాపనని కాదు, నేను ఎటువంటి పాపతోనంటే సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలి, అందులో నేను ఉంటే ఉండి లేకపోతే లేదు అని నేను మాట్లాడే వ్యక్తిది కనుక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, ఈ భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందరూ ఒక్కరు నరకంలో పడద్దు, అగ్నిగుండంలో పడద్దు. అందరూ ఎంచక్కా దేవుడు ఉండే సత్యలోకంలో ఆనందంలో మహిమలో ఉండాలి. అందుకొరకే భగవంతుడు అవతరించి మోక్షానికి మార్గమైనాడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. మనకు దారి లేదు. అది దేవుడు మానవులందరికీ, మనుషులందరికీ చేసిన గొప్ప కార్యం. వ్యక్తిగతంగా మనకందరికి కూడా ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో మేలులు, ఉపకారాలు చేస్తున్నాడు. ఆయన అన్యన్ని ఉపకారాలు, మేలులు, గొప్ప కార్యాలు చేస్తున్నాడు అనడానికి నిదర్శనం ఇక్కడ మనకు నక్షత్రాల్లా కనబడుతున్న సుమనవతి అనే నిస్సి విక్టోరియా, జస్టిన్ కుమార్, వాళ్ళ పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయలేదా? తల్లి గర్భమందే ప్రారంభించాడు వాళ్ళ పట్ల గొప్ప కార్యం చేయడం. వాళ్ళ భూమి మీద జన్మించిన తర్వాత కూడా వారి పట్ల గొప్ప కార్యాలు, మేలులు, ఉపకారాలు చేస్తున్నాడు. కాలం గడిచిన కొద్ది వాళ్ళు వయసులో పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. నేను శారీ కట్టుకున్నానని ఆమె మౌనంగా ప్రకటిస్తుంది. ఎందుకంటే నేను పెద్దదాన్ని అయ్యాను కనుక ఇక నేను చిన్నపిల్లలాగా ప్రవర్తించను. పౌలు భక్తుడు అన్నాడు, నేను పిల్లవాని వలె ఉన్నప్పుడు చిన్నపిల్లవాని వలె నేను ప్రవర్తిస్తుని, నడుస్తుని, మాట్లాడుతుంది. ఇప్పుడు పెద్దవాడనై ఆ చిన్నపిల్లలు చేసిన పనులు నేను మర్చిపోతుంది అన్నాడు. కాబట్టి ఏం కనపడుతుంది? ఇప్పుడు జస్టిన్ కుమార్ ధోతి కట్టుకున్నాడు అంటే నేను పెద్దవాడిని అయ్యాను. అలాగే నిస్సి విక్టోరియా సారీ కట్టుకుంది. ఏమని సాక్ష్యం ఇస్తుంది? నేను పెద్దదాన్ని అయ్యాను. అట్లనే క్రీస్తునందు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా అటువంటి మౌన సాక్ష్యం ఇవ్వాలి. నాకు ఒక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకా వయసు రాలేదన్నట్టు ఎవరు ఉండదు. క్రైస్తవులకు, దేవుని పిల్లలకి ఏం రావాలి? వివాహం. అదే లోక కళ్యాణం, దేవుని పెళ్లి కుమారుడుగా యేసయ్య వస్తున్నాడు. పెళ్లి కుమార్తెగా మనం తయారు కావాలి. ఆయన మనల్ని వివాహం చేసుకుంటాడు, దేవుడిని సత్యలోకానికి తీసుకెళ్తాడు. యుగ యుగాలు, నిత్యత్వం, అంత శాశ్వత కాలం ఉన్నత మహిమలో మనం ఉంటాము. ఈ అద్భుతమైనటువంటి స్థితిలో ఎల్లకాలం శాశ్వత కాలం ఉండాలంటే ఏకైక రక్షణ మార్గం నజరేయుడైన యేసు. బలపరచని గుమ్మము పిల్లల నాశీర్వదించి బలపరచని గుమ్మము మంచి కోరుమ పంటతో మంచి కోరుమ పంటతో నిన్ను తృప్తిగా దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచి మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది.
ఉపకారం చేయుట మంచిది, దేవుని దృష్టికి ఒక మంచి పద్ధతి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయం వేళ ముచ్చంపేట గ్రామంలో మీరు ఏర్పాటు చేసుకున్నటువంటి రాణి భిక్షపతి చంద్రవ్వ అమ్మగారి కుటుంబం కొరకే స్తోత్రాలు. ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుడు, కోడళ్ళు, కుమార్తె, అల్లుడు, మనవరాల నిమిత్తమై ప్రార్థిస్తుంటున్నా. ప్రత్యేకముగా ఆ కుటుంబాన్ని మీరు అద్భుతంగా ఆశీర్వదించారు. ప్రత్యేకంగా ఈ రోజున మరి ప్రభుపాల స్వప్నాలు మీరు ప్రేమించి వారికి ఇచ్చినటువంటి నిస్సు విక్టోరియా జెసిల్ప వారిరువురు కూడా బాల్య ప్రాయము అతన్ని ముగించుకొని యవన ప్రాయంలోనికి పెద్దవారుగా ఎదుటకు మీరు కృప చూపించి ఉన్నారు. ప్రత్యేకముగా ఆత్మీయులతో, కుటుంబ సభ్యులతో, సంఘముగా దైవజనులు, దైవజనులుగా, సంఘముగా, సమాజముగా ఒక మంచి ఆత్మీయ సమావేశం కృతజ్ఞతాపూడికగా ఏర్పాటు చేయడానికి కృప చూపించినారు. మీ దైవదాసులను ప్రభువా ఇదిగో మీరు ఎత్తు పట్టుకొని చక్కని వర్తమానం దేవుని ప్రజలు దేవుని స్తుతించి ఆరాధించి దేవుని మహిమపరచాలి. అంతేకాదు ఆత్మ సంబంధంగా పాలు త్రాగువారముగా కాకుండా బలమైన ఆహారం తినువారముగా ఎదుగుదలలో పరిపూర్ణంగా ముందుకు సాగాలని, ఎవరికైనా రక్షణ మారు మనసు పాప క్షమాపణ ప్రభువైన యేసుక్రీస్తు రక్షణ మార్గంలో ఎరిగిన వారైతే వారు ప్రభువును ఎరిగి గుర్తెరిగి ఉదయమందు రక్షకునిగా స్వీకరించి ఆ పరలోక మార్గంలో చేరుకోవాలని విత్తమైన ఆత్మీయ సందేశమును నీరు కట్టి ఫలింపజేసి రక్షణ నీకే కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను రాజా, నీకు వందనాలు. అలాగే పౌలు గారు చెల్లెమ్మను ఆశీర్వదించి 2 పిల్లలు ఇచ్చావు తండ్రి, లక్షణాలు లాంటి పిల్లలు ఇచ్చావు. వారిని బట్టి కూడా నీకు వందనాలు. వారికి మంచి జ్ఞానాన్ని ఇచ్చావు. వారు అద్భుతమైన రీతిలో వాళ్ళు ప్రభువా వాళ్ళ చదువులో కానీ ప్రతి విషయంలో తోడుగా నడిపించావు. ఇంకా కూడా నడిపించుకున్నావు దేవా. ఇక్కడ పిండి పదార్థములు ఉన్నాయి తండ్రి, ఈ పిండి పదార్థములను ఆశీర్వదించి ప్రభువా వీటి గొప్పగా ఆశీర్వదించి ప్రజలను మేమందరము తీసుకునటానికి ఆ బుద్ధికి మా పరలోకపు తండ్రి యేసయ్య, మీ ఉన్నత నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా ముత్యంపేట గ్రామంలో మీరు రక్షించుకున్న ఈ ప్రియ కుటుంబం ప్రభువా, సహోదరుడు రాజు భిక్షపత్రులను బట్టి మీకు స్తోత్రాలు, చంద్రకరణ బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారికి ఇచ్చిన ఆయన 3 సంతానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వారి బిడ్డ కుటుంబాన్ని బట్టి 2 కుమారుల కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన వారి చిన్న కుమారుడు తండ్రి నీ దాసుడు పౌలును బట్టి మీకు స్తోత్రాలు, నీ కుమార్తె దాసురాలు స్వప్నం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన 2 పిల్లలు, కుమార్తెనైనా నిస్సి విక్టోరియా బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జెస్సిని కుమారుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన వారిని బహుమానాలుగా మీరు ఇచ్చి ఇన్ని సంవత్సరాలు ఆయన మీరు కాపాడాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఒక దశ నుంచి మరొక దశకు వారిని నడిపించారు, మీరు వర్ధిల్ల చేశారు. మీకు స్తోత్రం. ఇది మీ ఆశీర్వాదం నమ్ముతున్నాం ప్రభువానికి స్తోత్రాలు. నిస్సి విక్టోరియన్ ప్రభు మీరు ఆశీర్వదించండి. ఇదిగో ప్రభు జెస్సిని కుమారుని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ శుభకార్యాలకు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. వచ్చిన దైవ సేవకులను, బంధువులను, రక్త సంబంధులను, స్నేహితులను ప్రభు ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో కుటుంబాన్ని ప్రత్యేకమైన దేవునితో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా వేదికపై అలంకరించబడిన బిడ్డలు తండ్రి, ఇదిగో నిస్సి విక్టోరియను అలాగే జెస్సిని కుమారును పరలోకం నుంచి ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించమని, ఇంకా దినదినము వారిని వర్ధిల్ల చేయమని, నీ అందరి భయభక్తుల్లో వారిని మీరే వర్ధిల్ల చేసి జీవించమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామమున ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. నీతి సూర్యుడైన మన తండ్రి యొక్క దేవుని ప్రేమయు అలాగే తన ప్రియ కుమారుడు మనందరి రక్షకుడునైన యేసుక్రీస్తు నాథుని శాశ్వత కృపయు మనల్ని నిరంతరం నడిపిస్తూ ఉపాధ్యాయుడిగా ఉండి ఇంతవరకు బోధించిన పరిశుద్ధాత్మ దేవుని తోడి నిరంతర మనోహర సహవాసం ఆయన సన్నిధి చేరిన మనకందరికి వాక్యము విన్న ప్రతి బిడ్డకును అలాగే
ఈ నేటి కృతజ్ఞత కూడికకు కారకులైన ఈ వేదిక మీద ఉన్న చిన్న బిడ్డలు నిస్సి విక్టోరియా, సద్గుణవతి, మరి జసింత్ కుమార్ను, అలాగనే వారి కుటుంబం అంతటికి, భూమి మీద ఉన్న సకల భక్త కోటికి వాక్యమందు ఆసక్తి కలిగి వింటూ ఎదగడానికి ఇష్టపడుతున్న ప్రతి బిడ్డకును సదాకాలము తోడయ్యండి, క్షేమమును అనుగ్రహించి పరమందు కూడా క్షేమమును అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయము, యేసు రక్తమునకే జయము, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అంతని బట్టి మొట్టమొదట దేవునికి మహిమ కలుగును గాక. అలాగనే ఈ కార్యక్రమము చాలా చక్కగా ఆరంభం నుండి ఈ ముగింపు దశ వరదాకా చాలా చక్కగా నడిపించినటువంటి నవీనన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. అలాగనే మా యొక్క పిలుపును అందుకొని మా యొక్క పిలుపు మేరకు వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి దైవ సేవకులు ధన్యవాదాలు తెలియజేస్తుంటున్నాను. ఇంతసేపు చాలా ఓపికతో ఉన్నారు కనుక మీ అందరికీ కూడా మా కుటుంబము ప్రేమ విందు ఏర్పాటు చేసింది కనుక ప్రతి ఒక్కరూ భోజనం చేసి తృప్తిగా భోజనం చేసి సంతోషంగా మీ గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రభు పేరట మీకందరికీ మనవి చేస్తున్నాను. మీకందరికీ మన యేసు స్వామిని చూతాము కోర్కెలూరా ప్రియులారా పేర్మిని పురిమి భక్తుల చేరువ విందట భూరి దయామృత సారములొలికెడు చారు కటాక్ష విశాలేక్షణుడట నారకుల గుణర నారీ జనులకు దారకమొసగను తానే విలచునట దారుణ పాప మహారణ్యమునకు కారు చిచ్చు గతి గన్పడువాడట ఘోర దరిద్రత గూల్చెడి వాడట సారం భగుతన సభకు మకుటమట రారే మన యేసు స్వామిని చూతాము కోర్కెలూరా ప్రియులారా పేర్మిని పతిత పావనమౌ వేల్పట ఆనాది దేవాసుతుడై ఇలా చేరినాడట సతతము కడు దురితమోయుతమగు ప్రతి దేశమునకు హిత భాస్కరుడట అతులిత మోక్షోన్నత గుణగణుడట కుతలంబున సద్గతి రహితం బగు పతితుల గావను మృతుడైనాడట అతి పుణ్యతమ క్షతశోళితమును ప్రథముగ శిలువను అతడు సంగెనట మృతిని జయించుచు బ్రతికి లేచనట మది నమ్మిన మన గతి తడేనట రారే మన యేసు స్వామిని జూతాము కోర్కెలూరా ప్రియులారా పేర్మిని తుదలేని మహిమా వాడట తను గొల్చు సాధు హృదయుల సొమ్ము మూటట
చెదరిన గొర్రెల వెదక వచ్చెనట చిదురు పలగు జన హృదయములన్నిట పదిలముగా నెమ్మది నిడువాడట నది తట మఠ జన పదవనముల సమ్మద శుభవార్తను పలికిన వాడట సదయతనంబుల కక్షుల నిడినట వెదకి బదిరులకు వీనులు సగినట సదమల మోక్ష ప్రదుండగు విభుడట ఇదిగో మనకి తడేలిన వాడట రారే మన యేసు స్వామిని చూతాము కోర్కెలూరా ప్రియులారా పేర్మిని పూరిమి భక్తుల చేరువ విందట భూరి దయామృత సారములొలికెడు చారు కటాక్ష విశాలేక్షణుడట నారకులగు నర నారీ జనులకు దారకముసగను తానే విలచునట దారుణ పాప మహారణ్యమునకు కారు చిచ్చుగతి గన్పడువాడట ఘోర దరిద్రత గూల్చెడి వాడట సారం భగుతన సభకు మకుటమట రారే మన యేసు స్వామిని చూతాము కోర్కెలూరా ప్రియులారా పేర్మిని కాచితివి యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి యేసయ్యా నీ కృపలో నడిపితివి నన్ను క్షేమముగాని ప్రణాళికలోనా నడిపితివి నన్ను క్షేమముగాని ప్రణాళికలోనా హల్లెలూయా స్తుతి మహిమా 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 యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా కాచితివి యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి యేసయ్యా గడచిన దినముల అన్నిటిలో నీ కృప నన్ను వెంటాడేనే నడచిన అడుగుల గురుతులలో నీ అడుగులే ముందుండేనే గడచిన దినముల అన్నిటిలో నీ కృప నన్ను వెంటాడేనే నడచిన అడుగుల గురుతులలో నీ అడుగులే ముందుండేనే ఏ రోజైనా ఏ క్షణమైనా
మరచిపోలేదయ్యా విడచిపోలేదయ్యా నన్ను మరచిపోలేదయ్యా విడచిపోలేదయ్యా నన్ను మరచిపోలేదయ్యా విడచిపోలేదయ్యా నన్ను మరచిపోలేదయ్యా హల్లెలూయా స్తుతి మహిమా 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 యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా కాచితివి యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి యేసయ్యా నా శ్రమలో నా రోదనలో నీ వాక్యమే ధ్వనించగా హల్లెలూయా ధ్వనులై మ్రోగేని వాగ్దానపు ప్రతిధ్వనిలో నా శ్రమలో నా రోదనలో నీ వాక్యమే ధ్వనించగా హల్లెలూయా ధ్వనులై మ్రోగేని వాగ్దానపు ప్రతిధ్వనిలో నీ హస్తములో నా శ్రమలన్నీ నీ హస్తములో నా శ్రమలన్నీ నాట్యముగా మారేనే ఇక నాట్యము చేసేదను నాట్యముగా మారేనే ఇక నాట్యము చేసేదను నాట్యముగా మారే ఇక నాట్యము చేసేదను నాట్యముగా మారే ఇక నాట్యము చేసేదను హల్లెలూయా స్తుతి మహిమా 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 యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా హల్లెలూయా స్తుతి మహిమా యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా కాచితివి యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి యేసయ్యా Ni
ఒంటరి స్థితులన్నిటిలో నా కాపరివై నిలచి భయపడుచున్నావెందుకని నా ముందర నడచితివే. నా ఒంటరి స్థితులన్నిటిలో నా కాపరివై నిలచి భయపడుచున్నావెందుకని నా ముందర నడచితివే. నీ నడిపింపు నా జయ గీతం. నీ నడిపింపు నా జయ గీతం. నా సైన్యము నీవేగా నన్ను గెలిపించుటలోనా. నా సైన్యము నీవేగా నన్ను గెలిపించుటలోనా. నా సైన్యము నీవే నన్ను గెలిపించుటలోనా. నా సైన్యము నీవే నన్ను గెలిపించుటలోనా. హల్లెలూయా స్తుతి మహిమా. 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 యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా. హల్లెలూయా స్తుతి మహిమా. యేసయ్యకే హల్లెలూయా స్తుతి మహిమా. కాచితివి యేసయ్యా నీ కృపలో నన్ను కాచితివి యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా. 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 ఏ పాటి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాటి వారమని మేము మమ్మెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి మమ్మెంతగానో దీవించావు. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా. వందనం యేసయ్యా.
బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనులమైన మమ్ము నీవెంతగానో బలపరచావు. క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే నీకే సాధ్యం. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా, నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి. మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు.
కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలు. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలను, కథ మొత్తం మార్చగలను. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలను, కథ మొత్తం మార్చగలను. నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యం. యేసయ్యా, గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం. కృప చూపినావు, కాపాడినావు, ఎలా తీర్చగలను నీ రుణం? పాడనా నీ కీర్తన, పొగడనా వేదోళ్ళనా? పాడనా నీ కీర్తన, పొగడనా వేదోళ్ళనా? వందనం యేసయ్యా, కనుడవు నీవయ్యా. వందనం యేసయ్యా, కనుడవు నీవయ్యా. గతకాలమంతా నీ నీడలోన దాచావు దేవా, వందనం.
నన్ను పలకరించెదయా. నిందలతో నేను నిండిన వేళ నీ దక్షిణ హస్తము నన్ను తాకినయా. నీ మాట చక్కటి జీవపూట, మరువనెన్నడూ నిన్ను స్తుతించుట. నీ మాట చక్కటి జీవపూట,